హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో ప్లే స్టోర్ అయితే ఉంటుంది కదా. ఆ ప్లే స్టోర్ అనేది మన మొబైల్ డేటాను అయితే స్పై చేస్తూ ఉంటుంది అనమాట. అలా స్పై చేయడం వల్ల మన డేటా అనేది అయితే అందరికీ తెలిసిపోవడం అయితే జరుగుతుంది. అలా స్పై కాకుండా ఉండాలంటే నేను కొన్ని సెట్టింగ్స్ చెప్తాను, ఆ సెట్టింగ్స్ అయితే చేయండి. అండ్ అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా పెరుగుతుంది అనమాట ఈ సెట్టింగ్స్ చేయడం వల్ల. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియో స్టార్ట్ చేయకముందు ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సెట్టింగ్స్ ఏంటి అలా చేయాలనేది అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ చేయడానికి మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మీరు ప్లే స్టోర్ లోగో అనేది అయితే ఇది యాప్ అనేది ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా మనకు షో కావడం అయితే జరుగుతుంది. దీన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో పైన చూసుకున్నట్టయితే మీకు మీ లోగో అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎలా పైకి అన్నట్టయితే ప్లే ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. ప్లే ప్రొటెక్ట్ అని దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొంతమందికి ఇది ఆఫ్లో అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ రైట్ సైడ్లో పైన సెట్టింగ్స్ ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కాన్ యాప్స్ విత్ ప్లే ప్రొటెక్ట్ క్యాన్ స్కాన్ దిస్ డివైస్ అండ్ వార్న్ యువర్ అబౌట్ హార్మ్ఫుల్ యాప్స్ అని చెప్పేసి అయితే ఉంది కదా. అంటే ఏంటి ఇది ఆప్షన్ ఏంటి అని అంటే, మనం ప్లేస్టోర్ నుంచి ఏమైనా యాప్స్ కనుక ఇన్స్టాల్ చేసినట్టయితే ఏమైనా హార్మ్ఫుల్ యాప్స్ లాంటివి ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది వార్న్ అయితే చేస్తుంది అనమాట. ఈ యాప్ హార్మ్ఫుల్ మీరు ఇన్స్టాల్ చేస్తారా లేదా అని చెప్పేసి ఇక్కడ స్టార్టింగ్లో చూడొచ్చు. మీరు ఇక్కడైతే మీకు షో కావడం జరుగుతుంది కదా, నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని చెప్పేసి ఇలా మనకు చూపిస్తుంది అనమాట. ఏదైనా హార్మ్ఫుల్ యాప్ కనుక మనం ఇన్స్టాల్ చేసినా లేకపోతే ఆల్రెడీ మన మొబైల్ ఇన్స్టాల్ అయి ఉన్నా కానీ అక్కడైతే షో కావడం జరుగుతుంది అనమాట. ఈ యాప్ హార్మ్ఫుల్ మీరు ఉంచుతారా అని ఇన్స్టాల్ చేసేస్తారని చెప్పేసి ఈ ఆప్షన్ దానికైతే యూజ్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూడా చూడొచ్చు, ఇంప్రూవ్ హార్మ్ఫుల్ యాప్ డిటెక్షన్, సెండ్ అన్నోన్ యాప్స్ టు గూగుల్ ఫర్ బెటర్ డిటెక్షన్ అని చెప్పేసి ఉంది. ఈ ఆప్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా అంతా కూడా గూగుల్లో స్కామర్స్కి మన డేటాని షేర్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఆప్షన్ ఎనేబుల్లో ఉందంటే షేర్ చేయాలి అని చెప్పేసి మనం ఆన్ చేసి పెట్టినట్టు అనమాట. అందుకే దీన్ని ఆఫ్ అయితే చేసి పెట్టేసుకోండి. అండ్ అలాగే పైన ఉన్న ఆప్షన్ అయితే మీకు ఆఫ్లో ఉందంటే దీన్ని ఆన్ చేసుకోండి. ఒకవేళ ఇది ఆన్లో ఉందంటే ఆఫ్ చేసుకోండి, ఆఫ్లో ఉందంటే దీన్ని అలాగే ఉండనివ్వండి. సెకండ్ ఆప్షన్ ఒకటి ఆన్ ఒకటి ఆఫ్లో అయితే ఉండాలన్నమాట. అండ్ ఈ సెట్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే రండి గైస్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ లోగోని అయితే క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కింద చూసినట్టయితే అబౌట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే స్టోర్ వర్షన్ అని చెప్పేసి ఉంది, దీంట్లో అప్డేట్ ప్లే స్టోర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ ప్లే స్టోర్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే యాప్స్ కానీ సెట్టింగ్స్ యాప్స్ అంటున్నాను, అది ఏమైనా సెట్టింగ్స్ లాంటివి ఏమన్నా కానీ మీ ప్లే స్టోర్లో ఓల్డ్ వర్షన్ అయితే కనిపించకపోవచ్చు. అందుకే అప్డేట్ అయితే చేసుకోండి. అప్పుడు నేను చెప్పి సెట్టింగ్స్ అన్నీ కూడా మీ దాంట్లో అయితే షో కావడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే గైస్, మీ మొబైల్లో స్టోరేజ్ అనేది ఫాస్ట్గా ఫుల్ అయిపోతున్నట్టయితే ఈ సెట్టింగ్ అనేది మీకు బాగా యూజ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ సెట్టింగ్ చేయడానికి ఇక్కడ జనరల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఇలాగ కొద్దిగా పైకి అన్నట్టయితే ఆటోమేటికల్లీ అచీవ్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే యాప్స్ దట్ యూ యూజ్ రేర్లీ విల్ బీ అచీవ్డ్ వెన్ యువర్ స్టోరేజ్ రన్స్ లో అని చెప్పేసి ఉంది. దీని అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అంటే మన మొబైల్లో మ్యాక్సిమం 100 యాప్స్ అయినా ఉంటాయి కదా, అందులో మీరు అన్ని యాప్స్ డైలీ యూజ్ అయితే చేయరు. ఒక 10-15 యాప్స్ అయితే మీరు యూజ్ చేస్తూ ఉంటారు డైలీ. అలా ఆ 10-15 యాప్స్కి మొత్తం స్టోరేజ్ వెళ్తుంది. మీరు యూజ్ చేయని యాప్స్ కూడా ఫుల్గా స్టోరేజ్ అనేది యూజ్ అయితే చేసుకుంటాయి. ఒకవేళ మీరు ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసినట్టయితే మీరు ఏ యాప్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారో ఆ యాప్స్కి మాత్రమే స్టోరేజ్ వెళ్ళి మీరు యూజ్ చేయని యాప్స్కి అనేది అయితే స్టోరేజ్ అయితే ఇది ఇవ్వకుండా అయితే ఉంటుంది. అలా మీ స్టోరేజ్ అనేది అయితే పెరుగుతుంది. అందుకే ఈ ఆప్షన్ని మీకు ఆఫ్లో కనుకుంటే ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఈ సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మన యాప్ అనేది అయితే రిమూవ్ అయితే అవ్వవు, కానీ స్టోరేజ్ అనేది తక్కువ అయితే యూజ్ చేసుకుంటుంది అనమాట. మన మొబైల్ యాప్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి, ఏ యాప్స్ కూడా రిమూవ్ అయితే అవ్వవు. మీకు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే స్టోరేజ్ ప్రాబ్లం అనేది చాలా మట్టుకు అయితే తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ప్రొఫైల్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆటో అప్డేట్స్ యాప్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ అప్డేట్ ఆఫర్ వైఫై ఓన్లీ అని చెప్పేసి నా దాంట్లో సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దాంట్లో అప్డేట్ ఆల్ యాప్స్ ఓవర్ వైఫై ఆర్ మొబైల్ డేటా అని ఉంది అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ డేటా అనేది అయితే స్పీడ్గా అయిపోతుంది. ప్లస్ అలా ఆటోగా అప్డేట్ అవ్వడం వల్ల మీ బ్యాటరీని కూడా చాలా మట్టుకు కన్స్యూమ్ అయితే చేసేసుకుంటుంది అనమాట. అందుకే ఒకవేళ మీకు ఈ ఆప్షన్లో కనుక ఉన్నట్టయితే దాన్ని డూ నాట్ ఆటో అప్డేట్స్ అని చెప్పేసి దీంట్లోకి అయితే మార్చండి. మీకు ఎప్పుడైనా ఏదైనా యాప్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళి మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకే మీకు ఈ 3 ఆప్షన్లో దేంట్లో ఉన్నా కానీ 4th ఆప్షన్లోకి అయితే మార్చుకోండి. అండ్ ఈ నెట్వర్క్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత జనరల్లోనికి మళ్ళీ వెళ్ళి ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్డేట్స్ అవైలబుల్ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఇది ఏంటంటే మనకి అప్డేట్స్ వచ్చినప్పుడు మన నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట. అలాగే వచ్చినప్పుడు మనకి నోటిఫికేషన్స్ రావడం వల్ల మన బ్యాటరీ అనేది చాలా మట్టుకు కన్జ్యూమ్ చేసుకుంటుంది. ప్లస్ మన డేటా కూడా ఫాస్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే షో నోటిఫికేషన్స్ ఉంది కదా, దీన్ని ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఇందాక ఆటో అప్డేట్స్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి డేటా అండ్ బ్యాటరీ రెండు కూడా సేఫ్గా ఉంటాయి, మన డేటా కూడా సేఫ్గా ఉంటుంది అనమాట ఈ సెట్టింగ్స్ చేసినట్టయితే. సో చూసారు కదా గైస్, ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.